డాక్టర్ గారు, పక్షవాతం వచ్చినప్పుడు మెదడులో ఏం జరుగుతుంది? మంచి క్వశ్చన్ అండి. పక్షవాతం వచ్చినప్పుడు మెదడులో రక్తనాళాల లోపల రక్తం గడ్డగడుతుంది, లేకపోతే రక్తనాళాల్లో ప్రెషర్ పెరిగిపోయి రక్తనాళం పగిలిపోతుంది. ఇప్పుడు సింపుల్గా మీరు ఒక పొలానికి పైపు వేసి నీళ్లు పడితే నీళ్లు సమృద్ధిగా అందితేనే పొలం పండుతుంది. ఒక పైపులో మట్టి అడ్డం పడి ఒక మడికి నీళ్ళు అందకపోతే మడి ఎండిపోతుంది. ఎందుకంటే నీళ్ళు అందితేనే కదా మొక్క పెరిగేది. అదేవిధంగా 24 గంటలు 365 రోజులు రక్తనాళాల ద్వారా రక్తం అందితేనే మెదడు సరి అయిన గ్లూకోజ్ని ఆక్సిజన్ని రక్తం ద్వారా తీసుకొని అక్కడ నరాలు బ్రతుకుతాయి. ఎప్పుడైతే ఆ రక్తనాళం లోపల రక్తం గడ్డగడితే అది అందించాల్సిన మెదడు భాగానికి రక్తం అందదు. దానివల్ల అక్కడ ఉండే నరాలు చచ్చిపోయి మనకి పక్షవాతం వస్తుంది. దీన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. ఇంకొకటి, ఆ బ్రెయిన్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? రక్తనాళాల యొక్క గోడల మీద ఈ రక్త ప్రవాహం వల్ల ప్రెషర్ పెరిగిపోయి ఆ గోడ ప్రెషర్ తట్టుకోలేక రక్తనాళం పగిలిపోతుంది. అప్పుడు దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కీమిక్ స్ట్రోక్ ఇచ్చే వైద్యం వేరు, హిమరేజిక్ స్ట్రోక్ ఇచ్చే వైద్యం వేరు. ఇవి తెలుసుకోవడానికి మనం సిటీ స్కాన్ చేయాలి. కాబట్టి ఎవరికైనా ఈ లక్షణాలు స్టార్ట్ అయినప్పుడు వెంటనే అట్లీస్ట్ సిటీ సదుపాయం ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి.